హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్నాం కార్పెంటర్ ఏమవుతుందంటే మనకి ఈ ప్రెజర్ రాక లేదంటే స్టార్టింగ్ ట్రబుల్ వచ్చి మనం ఏం చేస్తామంటే ఈ స్క్రూని మనం ఏం చేస్తామంటే తింపంగానే ఏమవుతుంది మనకు స్టార్టింగ్ ట్రబుల్ వస్తుంది. అలాగే ప్రెజర్ కూడా అవుట్ అయిపోతుంది. మనకు ప్రెజర్ కూడా ఏ విధంగా కూడా మనకు ప్రెజర్ రాకపోవడంతో మనం ఏం చేస్తామంటే టెక్నీషియన్ దగ్గరికి తీసుకెళ్తాం. మనము టెక్నీషియన్ దగ్గరికి తీసుకెళ్లకుండా మీరే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనం డబ్బా స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇట్లా రేట్ చేసుకోవాలి. కార్పెంటర్ది ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక 3 రౌండ్లు మాత్రం తింపుకోవాలి పర్ఫెక్ట్ గా. మీరు ఇక్కడ చూడండి, నేను తింపుతున్నాను కదా. ఈ 3 రౌండ్లు తింపిన తర్వాత మనం స్టార్ట్ చేస్తున్నాం. మనం స్టార్ట్ చేసిన తర్వాత మనకు ప్రెషర్ అంటే బాగానే వస్తుంది. ప్రెషర్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకవేళ మనకి ఇంకొంచెం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం స్క్రూ కానీ కొంచెం లూజ్ చేస్తే మనకు కొంచెం పెరిగింది అనుకోండి, అదే లెంత్ లో ఉంచండి. మళ్ళీ స్క్రూని ఎక్కువ దింపుకోకండి. ఇటువంటి ఈ చిన్న విషయాలు ఏంటంటే మీకు చైన్లలో మీకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇది మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి.